మా సోషల్ మీడియాలో ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఓట్స్ తినమన్నారు కదా అని ఏ ఓట్స్ పడితే ఆ ఓట్స్ తింటున్నావు. అయితే నువ్వు పప్పులో కాల్సినట్టు ఓట్స్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. మనకి మెయిన్లీ మార్కెట్ లో దొరికి 3 టైప్స్ మా. ఒకటి ఇన్స్టెంట్ ఓట్స్, రెండోది రోల్డ్ ఓట్స్, థర్డ్ వచ్చేసి స్టీల్ కట్ ఓట్స్. ఫస్ట్ వచ్చేసి మనలో చాలా మంది తెలియక చేసే తప్పు ఇన్స్టెంట్ ఓట్స్. కేవలం 2-3 నిమిషాల్లో కుక్ అయిపోద్ది, మార్కెట్ లో అన్నిటికంటే రేట్ తక్కువ అని చెప్పి తినేస్తున్నాం. కానీ యాక్చువల్ గా అది హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ మా. దాంట్లో మనం అనుకున్నంత ఫైబర్ గానీ న్యూట్రియన్స్ గానీ అంతే ఉండవు. ఏదో ఓట్స్ తిన్నాం సాటిస్ఫాక్షన్ తప్ప అంతే ఉండదు అది. నెక్స్ట్ వచ్చేసి రోల్డ్ ఓట్స్. రోల్డ్ ఓట్స్ అంటే బేసిక్ గా ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇంకెవరైనా కానీ హై ప్రోటీన్ ఓట్స్ అది ఇది అని దగ్గర రిఫర్ చేస్తారు కదా, ఆ హై ప్రోటీన్ ఓట్స్ అని తయారయ్యేది ఈ రోల్డ్ ఓట్స్ ద్వారానే. వాటిలో ఏంటంటే ఫైబర్ కానీ న్యూట్రియన్స్ కానీ కొంచెం పర్వాలేదు, బెటర్ వెన్ కంపేర్ టు ఈ ఇన్స్టెంట్ ఓట్స్ తో పోలిస్తే. ఇవి కుక్ చేసుకోవడానికి ఒక 5 to 10 minutes పడుతుంది. కాస్ట్ కూడా పెద్ద ఎక్కువే ఉండదు. లాస్ట్ వచ్చేసి స్టీల్ కట్ ఓట్స్. దీని గురించి చాలా మంది తెలియదు కూడా తెలియదు. అసలు ఓట్స్ లో చాలా లీస్ట్ ప్రాసెస్డ్ ఓట్స్ ఏమైనా ఉందంటే అది ఇదే. ఇది చాలా హై ఇన్ ఫైబర్ ఉంటుంది. ఇది కుక్ చేసుకోవడానికి అప్రాక్స్ ఒక 20 to 30 minutes అయితే ఈజీగా పడుతుంది. సో ఇది టైం ఎక్కువ కాబట్టి దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువ. సో మనం ఎవరు దీన్ని అంత పట్టించుకోలేదు. నా ఒపీనియన్ ఏంటంటే కొంచెం బడ్జెట్ లో మంచిగా అన్ని న్యూట్రియన్స్ ఫైబర్ దొరికేది ఏదైనా ఉందంటే రోల్డ్ ఓట్స్. నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి.